అందుకే అంటాడు ఆస్తులు లేకున్నా మంచిదే కానీ దోస్తులు ఉండాలి అని చెప్పేసి. సో ఆ దోస్తులు అంటే ఎవరో కాదు, మనుషులు. తనకు మనుషులంటే ఇష్టం. మానవత్వంలోకి వెళ్ళిపోయిందో దానికంటే విచక్షణారహితంగా హింసాత్మక సంఘటనల పట్ల తన ఆవేదన, తన ఆక్రోశం, తన సంఘర్షణ, తన మెదడులో వచ్చినటువంటి తలపోతుల, ఆ తలపోతుల నుంచి వచ్చిన కవిత్వమే తలపుల పుడలు. ఆమె ఈ తలపుల పుడల కవిత్వం. ఇట్లాంటి కవిత్వం రచించినందుకు ఈ సమాజాన్ని తనదైన కోణంలో గైడ్ చేసేందుకు ఉద్యమిస్తున్నటువంటి పూల వెంకటేశ్వర్లకు నెరవే తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభకి అధ్యక్షుడిగా వ్యవహరించి సమయానికి దాదాపుగా ఈ కార్యక్రమాన్ని ముగింపజేసినటువంటి తెరవే కరీంనగర్ అధ్యక్షుడు సివి కుమార్కి చేస్తున్నాం. ఈ పుస్తకాన్ని అద్భుతంగా సమీక్షించి దానిలోని లోపపోతలన్నింటినీ మనకు తెలియజేసి ఆ పుస్తకం మీద ఉత్సుకతని, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే సాధు తనే అంటాడు, నేటి బీరలు కానీ నేటి బూరెలు లాంటి మంచి దుస్తులు ఉండాలి అని. నేటి బీరలు